అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ కరోనా టైంలో వంటల పిచ్చి బాగా పట్టుకుందండి. కరోనా ఇప్పుడిప్పుడు తగ్గుతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఏరియాస్లో మాత్రం చాలా విజృంభించేస్తుంది. ఇప్పుడిప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా కాస్త బయటికి రావాలంటే ధైర్యం చేస్తున్నారు కాబట్టి మా ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే చికెన్ బిర్యానీ ఆల్రెడీ అందరూ టేస్ట్ చేసేసారు, మటన్ బిర్యానీ ఆల్రెడీ అందరూ టేస్ట్ చేసేసారు, ప్రాన్స్ బిర్యానీ అంటే షరా మామూలు మా ఇంట్లో చేసేస్తారు. ఎటువంటి స్పెషల్ బిర్యానీ చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో మా వంటల పిన్ ఉంది కదా, సడన్గా పిలిచేసింది. ఏమే వినోదిని రా, నేను ఒక కొత్త రకమైనటువంటి బిర్యానీకి నేర్పిస్తానని. మరి మా వంటల పిన్ దగ్గరికి వెళ్ళిపోదామా? పిన్ని. హాయ్ వినోదిని. హాయ్ పిన్ని. ఎలా ఉన్నావు? బాగున్నాను. అబ్బా, ముందు నేర్పించిన వంటలన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా? బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను, తినడంలో చేయడంలో కాదు. సో నువ్వు చేసిన వంటలన్నీ అలా అలా తింటూ ఉన్నా నేను, అందుకే నేను చక్కగా స్లిమ్గా ఉన్నాను. సో ఎస్పెషల్ ఆ కరోనా కషాయం మాత్రం రోజు తాగుతున్నా నేను. వెరీ గుడ్. యా, కానీ నాకు ఫోన్ చేసి చెప్పావు కదా ఈరోజు నీకు ఒక వెరైటీ రకమైనటువంటి బిర్యానీ నేర్పిస్తాను అని. అవును, మటన్ బిర్యానీ విన్నాను, చికెన్ బిర్యానీ విన్నాను, ప్రాన్స్ బిర్యానీ విన్నాను. ఇంతకీ మీరు చేసే స్పెషల్ బిర్యానీ ఏంటి? స్వీట్ కార్న్ బిర్యానీ. స్వీట్ కార్న్తో బిర్యానీ. స్వీట్ కార్న్ అంటే మనకు రెగ్యులర్గా దొరికేదే. అందులో అన్ని ఐటమ్స్ మనకి తక్కువ ధరకే దొరికేవే. మరి ఎటువంటి కష్టం లేకుండా స్వీట్ కార్న్తో మనం బిర్యానీ ఎలా తయారు చేద్దాం చూపించేద్దాం అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్ కార్న్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా కావాల్సింది స్వీట్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే మసాలా బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీలో వేసేటటువంటి మరాఠీ మొగ్గ అవి. ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే మిల్ మేకర్, బీన్స్, కాజు, ఆనియన్, నెయ్యి, అలాగే తప్పకుండా రైస్ అంటేనే మనకు ముఖ్యంగా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ రైస్. సో బిర్యానీ రైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయ్యి వేసుకోవాలి, కొంచెము గరం మసాలు. సో నెయ్యిలో మనం బిర్యానీకి ఏవైతే వేసుకుంటామో బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గ. నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, లాస్ట్లో స్వీట్ కార్న్ వేసుకోవాలి. కాస్త వేగుతున్న టైంలో స్వీట్ కార్న్. ఇది బాగా వేగిపోయింది కదా, చూడండి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఒక బాల్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యిలో కొంచెం బియ్యం వేయించుకోవాలి. నెయ్యిలో బియ్యం వేయించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ప్రతి ఈ బియ్యం ఎలా ఉందో రైస్ ఉడికిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది, విడివిడిగా చక్కగా పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ చూడటానికి కూడా మన కళ్ళకి నచ్చితేనే మన కడుపుకి నచ్చుతుంది. అలాగా కావాలా మీకు ఆరోగ్యంతో ఎప్పుడు ఉండాలి అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నువ్వు పప్పు ఉంటుంది కదా, నువ్వులు, తెల్ల నువ్వులా నల్ల నువ్వులా? తెల్ల నువ్వులే. ప్రతిరోజు ఒక మంత్కి సరిపడా 1 కేజీ నువ్వుపప్పు తెచ్చుకున్నాం అనుకోండి, అది మిక్సీ చేసుకొని కొంచెం వేపి మిక్సీ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని ప్రతి వంటకంలో కొంచెం వేసి ఆ నువ్వుపప్పు పౌడర్ వేసుకుంటే మనకి బోన్స్ పెయిన్స్ ఏమి ఉండవు, నొప్పులు రావు, మనకి బోన్స్ కూడా గట్టి పడతాయి. ఇప్పుడు 3 గ్లాసులు కదా రైస్ వేసాము, దీంతో వేసాయి 2, 4, 6 గ్లాసులు వాటర్, తగినంత ఉప్పు. సో పిని ఆ వాటర్ కాస్త దీంట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనం వేరే ప్యాన్ చేంజ్ చేసుకుందామా? చేసుకుందాం. కలిపి మనం సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు నువ్వు చూడు. పర్లేదు, నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి తెలుసుకోవాలి నేను కూడా. ఉప్పు కొంచెం ఎక్కువగా ఉండాలి వాటర్ వేసినప్పుడు, ఎందుకంటే బియ్యం వేసేటప్పుడు రైస్ ఎక్కువ వస్తుంది కదా ఉడికేటప్పుడు, అప్పుడు మనకి ఈక్వల్గా సరిపోతుంది. ఓకే, ఇందులోనే తక్కువ ఉంటే ఉప్పు తక్కువ ఇంకా చప్పగా తయారవుతుంది.
వాటర్ వేసేసాము, ఆ రైస్ కూడా వేసేసాము. ఇంకా మూత పెట్టేద్దామా ఉడకడానికి? ఒక 5 నిమిషాల్లో స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ అయిపోతుంది. స్వీట్ కార్న్ బిర్యానీ అయిపోయే లోపు స్వీట్గా 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను మీతో నేను. చెప్పు. బాబాయ్ బిజీగా ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు. మీకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏదైనా క్యారెక్టర్ ఉండిపోయిందా? నాకు హీరోయిన్ ఎవరైనా ఇస్తారా? హీరోయిన్ ఏ హీరోయిన్ కావాలనుకో? ఒకవేళ హీరోయిన్ రోల్ వస్తే ఏ హీరోయిన్ లాంటి క్యారెక్టర్ కావాలనుకుంటున్నావు? జయప్రద శ్రీదేవి లాంటి క్యారెక్టర్ కావాలా, లేదంటే అనుష్క తమన్నా లాంటి క్యారెక్టర్ కావాలా? నేను తమన్నా అవ్వగలనా? పిన్ని ట్యాంక్ బండ్లాగా ఉన్నాను, తమన్నా అవుతుంది చెప్పు. హలో, రేపు ఎల్లుండో ట్యాంక్ బండ్ను కూడా చక్కగా తయారు చేస్తున్నారు మన కేసీఆర్ గారు. అలాంటిది మనం తలుచుకుంటే మనం అవ్వలేమా ఏంటి? అదేం కాదు కానీ ఏ అత్త క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ ఇలాంటివి అయితే చేయగలం. కానీ హీరోయిన్ ఒకవేళ ఒక డైరెక్టర్ ఫోన్ చేసి అమ్మా మీకు నేను హీరోయిన్ రోల్ ఇస్తున్నాను అంటే ఎలాంటి హీరోయిన్ రోల్ ప్లే చేయాలని అనుకుంటారు మీరు? అది ఆశ నిరాశ అవుద్ది అనుకుంటాను. అంటే మీరు తప్పకుండా చేయరని ఫిక్స్ అయిపోయారు హీరోయిన్ గా? అంతే కదా, మన పర్సనాలిటీ ఏంటి, మనం ఏంటి, హీరోయిన్ ఏంటి. ఇప్పుడు అనుష్క గారు ఉన్నారు, సైజ్ 0 కోసం అదే పనిగా లావ్ అయ్యేసి హీరోయిన్ గా క్యారెక్టర్ చేశారు. అలాంటి క్యారెక్టర్ మీకు వస్తే మీరు చేస్తారా? వాళ్ళ కోరిక ఎందుకు కాదనాలి, హీరోయిన్ కాదు బాలాకుమారిని అయినా చేసేస్తాను. బాలాకుమారి అయినా సరే చేసేస్తారు రెడీగా. సరే, మీకు పౌరాణికాలు అంటే ఇష్టమేనా? ఇష్టమే కానీ చాలా కష్టం వినడం. ఇష్టం కానీ అది నాకైతే చాలా కష్టం అంటున్నారు, అంతేనా? పౌరాణికాలు ఏ పాత్ర అంటే ఇష్టం మీకు? ఇందులో ఇస్మార్ట్ జోడీలో ఓకే లంకిని క్యారెక్టర్ వేసాను. స్టూడియోలో వాళ్ళందరూ భయపడిపోయారు నిజంగా లంకిని వచ్చిందేమోనని. అంటే అంత చక్కగా రెడీ, అంత భయంకరంగా రెడీ అయ్యారా? అంత దెయ్యమే నిజంగా అలా ఉన్నట్టుగా తయారు చేశారు. ఓకే, చాలా బాగా తయారు చేశారు. మంచి పేరు కూడా వచ్చింది. మంచి పేరు వచ్చింది. ఇప్పటి వరకు మీరు జబర్దస్త్లో స్కిట్స్ చేశారు, ఇస్మార్ట్ జోడీలో షోస్ చేశారు. మీకు ఏదంటే ఇష్టం? ఏ ఎపిసోడ్ అంటే ఇష్టం? ఇస్మార్ట్ జోడీలో మీరు ఇన్ని ఎపిసోడ్స్ చేశారు కదా, నాకు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని అనిపించే ఎపిసోడ్ ఏంటి? ఫ్యామిలీ ఎపిసోడ్. ఫ్యామిలీ ఎపిసోడ్ రాఖీ కట్టడం మా ఆడపడుచు మా వారికి చాలా ఫన్ ఇచ్చింది. చాలా సెంటిమెంట్గా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఏ అన్నదమ్ముడైతే ఏ అక్క చెల్లెలతో రాఖీ కట్టించుకోడో అది బాగా టచ్ అయింది. మేము ఈ సంవత్సరం ఎలాగైనా కట్టించుకోవాలి అనే ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరు. చాలా బాగుంది ఆ ఎపిసోడ్ మటుకు, చాలా బాగుంది. సూపర్ వచ్చింది. సూపర్గా వచ్చింది. సరే, మీరు కూడా చక్కగా అలానే ఎప్పుడు కలిసి నవ్వుతూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పిన్ని ఉడికేసింది అంటారా? ఉడుకుతుంది, దగ్గరలో ఉంది. ఓకే, దగ్గరలో ఉంది. దగ్గరలో ఉంది అంటే ఎదురు చూస్తున్నాం మేము, మా ఆకలికి దగ్గరలో ప్లేట్ ఎప్పుడు వస్తుంది, అది ఆ ప్లేట్లకి స్వీట్ కార్న్ రైస్ ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్నాం. బాగా ఇష్టమైన కర్రీ ఏంటి? నాకు బాగా ఇష్టమైన కర్రీ, నాకు చాలా చాలా ఇష్టమైన కర్రీ కాజు టమాటా. బికాస్ నేను చాలా ప్యూర్ వెజిటేరియన్ని కాబట్టి నాకు కాజు టమాటా అంటే చాలా ఇష్టం. మీ దగ్గర అది నేర్చుకుంటాను నేను త్వరలో. కాజులో బాగా అందంగా ఉన్నావు. కాజులో బాగా ఉన్నావు, దయచేసి తినకండి నన్ను. చూడ్డానికి నేను షోకేస్ పీస్. నిజం, నీ ముక్కు అసలు కాజులాగా ఉంది. అమ్మో, అయితే జాగ్రత్తగా ఈసారి షీల్డ్ తెచ్చుకుని పెట్టుకుంటాను ముక్కుకి కనబడకుండా. ఎలాగా లాక్డౌన్ కరోనా నుంచి ముక్కులు లిప్స్ ఎవరికి కనిపించట్లే. హాస్పిటల్ లిప్స్ వద్దామన్నా ఏ మగవాడికి ఆడపిల్లల లిప్స్ కనిపించట్లే. కాదు, కష్టపడి వచ్చి డ్యూటీ నుంచి వచ్చినటువంటి హస్బెండ్స్కి మాస్కులతో వైఫ్స్ ఎదురొస్తున్నారు. నువ్వే మా వైఫ్ అయినా ఎదురొచ్చింది, పక్కింటి వాళ్ళు ఎదురొచ్చారని డౌట్ పడే సందర్భాలు కూడా చాలా మందికి వస్తున్నాయి చాలా మందికి. సో సరే పిన్ని, ఇందులోని ఒక ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఏంటది? ప్లస్ అంటే ఎవరు ఏం పని చేసినా బయటకు కనబడరు ఈ మాస్క్ వల్ల. మైనస్ ఏంటి? భార్య అనుకొని ఎవరిని పట్టుకున్నా ఎవరు ఫీల్ అవరు. మా ఆవిడ అనుకొని పట్టుకున్నానమ్మా. అమ్మో, అలాంటి పరిస్థితి బాబాయ్కి మాత్రం రానివ్వకండి. బాబాయ్ ఎవరినైనా పట్టుకుంటే కుడికాలు కూడదు శనక్కాలతో తొత్తారు. సూపర్ సూపర్ పిన్ని, రెడీ ఆన్ ద వే. అంటే ఇంకా నాకు కాస్త 1 కిలోమీటర్ దూరంలో ఉందా బిర్యానీ? 1 కిలోమీటర్ దూరంలో ఉందా? కలర్ఫుల్గా ఉందో. యా, చాలా కలర్ఫుల్గా. నాకైతే కార్న్ బాగా కనపడుతుంది, అలా తీసుకొని తినాలనిపించేటట్టు. అయిపోయింది బిర్యానీ, అయిపోయింది. స్వీట్ కార్న్ చూసావా? అమ్మని ఏషాలో 10 నిమిషాల్లో బిర్యానీ అలా చేసి పెట్టేసావా మాటల్లో పెట్టేసి? సో అదన్నమాట మా పిన్ని. అందుకే మా పిన్ని మా ఏరియా మొత్తానికి వంటల పిన్ని అయ్యింది. సో పిన్ని, స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ. కాస్త మగ్గిద్దామా లేదంటే అయిపోయిందా తీసేసుకుందామా? ఫినిష్, తినేయడమే. దీంతో వేడివేడి కచంబరి వేసుకోవచ్చు. వేడివేడి కచంబరీనా? చల్ల కచంబరి. స్వీట్ కార్న్ బిర్యానీలో
వేడి వేడి స్వీట్ కార్న్ బిర్యానీలో చల్లటి చక్కటి కచంబరి వేసుకోవచ్చు, పెరుగు కచంబరి వేసుకోవచ్చు, లేదంటే టమోటా గ్రేవీ వేసుకోవచ్చు. టమాటా ఎవరిష్టం వాళ్ళది, నాలుగు ఎవరన్నా రుచి వాళ్ళకి తెలుస్తుంది. నీకు నచ్చదు నాకు నచ్చదు, నాకు నచ్చదు నీకు నచ్చదు, మన ఇద్దరికి నచ్చదు, బాబాయ్కి అసలే నచ్చదు. బాబాయ్ టేస్టే వేరు, అలా కాదు. బాబాయ్ టేస్ట్ ఇష్టమా నా టేస్ట్ ఇష్టమా నీకు? నా నేలకి నా టేస్టే ఇష్టం.